మీరు ఇప్పటికీ మీ ట్రేడింగ్ లాభాలపై అధిక బ్రోకరేజ్ ఛార్జీలు చెల్లిస్తున్నారా? ఇప్పుడు చింతించకండి. భారతదేశం యొక్క నంబర్ 1 రతన్ టాటాకి అప్‌స్టాక్స్ లో పెట్టుబడులున్నాయి. అప్‌స్టాక్స్ తో ఉచిత డీమాట్ ఖాతాను తెరవండి. అప్‌స్టాక్స్ ఛార్జీలను అన్ని విభాగాలలో కేవలం ₹20 బ్రోకరేజ్. అలాగే లైఫ్ టైమ్ జీరో ఏఎంసీ ఛార్జీలను అందిస్తుంది. డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇవ్వబడిన లింక్ నుండి మీ ఖాతాను తెరిస్తే మీకు ₹1000 బ్రోకరేజ్ క్యాష్ బ్యాక్ తో పాటు 20,000 విలువైన ప్రీమియం రాకెట్ కాల్స్ ఉచితంగా పొందండి. నమస్తే, నేను GVSatyanarayana. ఈరోజు మీకు సపోర్ట్ గ్రాఫ్ సపోర్ట్లో ఎలా ఉంటుంది అనేది మీకు ఒక విశ్లేషణ. అయితే ఇది ఓన్లీ అవేర్నెస్, ఎడ్యుకేషన్, నాలెడ్జ్ పర్పస్. ఇది బిగినర్స్కి, లెర్నర్స్కి బాగా ఉపయోగపడేటటువంటిది. ఇప్పుడు చాలామందికి ఒక డౌట్ ఉంటుంది, మార్కెట్ ఫాల్ అవుతుంది, లేదు మార్కెట్ పెరుగుతుంది, ఎక్కడ ఎంటర్ అవ్వాలో తెలియదు, ఎక్కడ ఎగ్జిట్ అవ్వాలో తెలియదు. ఎంటర్ అవుతారు, అందరి దగ్గర డిమాట్ అకౌంట్లు ఉంటాయి, పైసలు ఉంటాయి, కొనుక్కుంటారు. ఎవరో ఒకళ్ళు వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరో ఒకళ్ళు చెప్తారు, కొనుక్కోవటం జరిగిపోద్ది, ఎంటర్ అవ్వటం. అంటే ఏంది, పైసలు ఏవైతే ఉన్నాయో, డిమాట్ అకౌంట్ ఏదైతే ఉందో ఆటోమేటిక్గా ఏదో ఒక స్క్రిప్ట్ కొనుక్కుంటారు. కానీ ఎగ్జిట్ ఎక్కడ అవ్వాలని తెలియదు. ఎగ్జిట్ అవ్వటం అంటే ఏంటిది అర్థం? ఎంటర్ ఎక్కడ అవ్వాలి, ఎగ్జిట్ ఎక్కడ అవ్వాలి. ఎంటర్ అవ్వటం ఏంటి? కొనుక్కోవటం. ఎగ్జిట్ అవ్వటం అంటే కరెక్ట్ టైంకి మనము అమ్మటం. అంటే ఏంది, మార్కెట్ పడకముందే మనం ఎగ్జిట్ అవ్వాలి. మార్కెట్ పడ్డ తర్వాత అంటే రెండు విధాలు ఉంటుంది. ఒకటి ఫండమెంటల్ అనాలిసిస్, టెక్నికల్ అనాలిసిస్. ఫండమెంటల్ అనాలిసిస్ ఏం చెప్తుంది అంటే కంపెనీ వాల్యూస్ కానీ, కంపెనీ బ్యాలెన్స్ షీట్లు, కంపెనీ ప్రాఫిట్ అండ్ లాస్లు, కంపెనీ నెట్ ప్రాఫిట్లు, మనం ఏవైతే ఎఫ్ఐఐలు, డిఐఐలు, ఆర్ఓఈలు, ఆర్ఓసీలు అవన్నీ ఫండమెంటల్స్. అవి ఒక 75-80 కాలమ్స్ ఉంటాయి. ఇక టెక్నికల్స్ వచ్చేటప్పుడు కూడా అవి 1000+ ఉంటాయి ఇండికేటర్స్. అంటే లైన్స్ అని, బార్స్ అని, క్యాండిల్ స్టిక్స్ అని, ఇచుమోక్ అని, హైకినాషి అని, ఇక ఏవేవైతే ఈ ఇండికేటర్స్ ఉంటాయి, ఆర్ఎస్ఐ, బోలింగార్లు, పారాబోల్, ఇలా చాలా చాలా ఉంటాయి. కాకపోతే మనం ఇప్పుడు డిస్కస్ చేసేది ఏంటంటే సింపుల్గా ఎంటర్ ఎక్కడ అవ్వాలి, ఎగ్జిట్ అవ్వాలి అనేది చెప్తున్నా. సింపుల్గా మీరు ఎక్కడికైనా వెళ్ళొచ్చు. లైన్ గ్రాఫ్లో నేను మీకు చూపించడం జరుగుతుంది. ఈ లైన్ గ్రాఫ్లో ఏమవుతుందంటే మీరేం చేయాలి, ఇన్ట్రేడింగ్ వ్యూ ఒక వెబ్సైట్ ఉంది. ఇన్ట్రేడింగ్ వ్యూలో మీరు ఆ వెబ్సైట్ ఓపెన్ చేసి ముందు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఈ రిజిస్ట్రేషన్ చేసుకున్నాక లాగిన్ అవ్వాలి. లాగిన్ అయినాక మనకి ఏదైతే ఇది ఈ గ్రాఫ్ ఏదైతే ఉందో బ్యాంక్ నిఫ్టీ గ్రాఫ్. ఈ బ్యాంక్ నిఫ్టీ గ్రాఫ్ వచ్చి ఇక్కడ చూసుకోవచ్చు. 1 డే అంటే 1 డే, 5 డే, 1 మంత్, 3 మంత్స్, 6 మంత్స్, ఇయర్లీ ఇట్లా గ్రాఫ్లు ఉంటాయి. 1 ఇయర్, 5 ఇయర్స్ ఆల్ ఇట్లా గ్రాఫ్లు ఉంటాయి. మనం ఏంటిది ఇప్పుడు ఉదాహరణకి ఏదైతే టైం ఫ్రేమ్ ఉందో ఇలా మనం ఇక్కడ పెడితే డేట్ చూపిస్తుంది 24 మే 21. అంటే 24 మే 21 నుంచి ఇక్కడ డేటా ఉందన్నట్టు మనకి. ఇప్పుడు మనం ఏం చూడాలి, ఎలా చూడాలి అంటే ఉదాహరణకి ప్రతిరోజు మార్కెట్ స్ట్రైట్గా ఉండదు, రోడ్ మాదిరే అప్ అండ్ డౌన్లు ఉంటుంది. అయితే ఈ అప్ అండ్ డౌన్లలో మనము పెరిగేటప్పుడే ఎంటర్ అవ్వాలి, పడేటప్పుడు ఎగ్జిట్ అవ్వాలి. ఈ పడేటప్పుడు పెరిగేటప్పుడు అనేది ఎలా తెలుస్తుంది అంటే టెక్నికల్ చార్ట్. ఈ టెక్నికల్ చార్ట్ ఏం చెప్తుంది, ఎంటర్ ఎగ్జిట్ చెప్తుంది. ఎంటర్ ఎగ్జిట్ ఏంటిది, ఎంటర్ అంటే బై చేయటం, ఎగ్జిట్ అంటే సెల్ చేయటం. ఈ ఎంటర్ అయ్యేది ఏదైతే ఉందో ఇక్కడ మీకు ఇక్కడ చూపిస్తుంది. అంటే ఉదాహరణకి ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీతో పాటుగా ఇక్కడ డి అంటే డైలీ, ఇది క్లిక్ చేస్తే మీకు చూపిస్తుంది. అంటే 1 మినిట్, 3 మినిట్స్, 5 మినిట్స్, 15, 30, 1 అవర్, 2 అవర్స్, 3 అవర్స్, 4 అవర్స్. అయితే ఇంకా 1 వీక్, 1 మంత్ ఇట్లా కూడా ఉంటుంది. అయితే మనం జనరల్గా ఇన్వెస్ట్మెంట్ వాళ్ళు డైలీ గ్రాఫ్ పెట్టుకోండి. ఇంట్రాడే చేసేవాళ్ళు 3 మినిట్స్ గ్రాఫ్ పెట్టుకోవాలి. అంటే 3 మినిట్స్, 5 మినిట్స్ ఎనఫ్. ఏది ఇంట్రాడే చేసేవాళ్ళు 15 మినిట్స్ కూడా అబ్జర్వ్ చేయొచ్చు. అంటే ఎంత టైం ఫ్రేమ్ పెట్టుకుంటే ఈ గ్రాఫ్లో ఏవైతే ఉన్నాయో సపోర్ట్ ఏదైతే ఉందో అది చాలా లేట్గా వస్తుంది. 15 మినిట్స్ పెడితే చాలా లేట్గా వస్తుంది, కానీ ఎక్యురసీ ఎక్కువ ఉంటుంది. 3 మినిట్స్, 1 మినిట్ పెట్టుకుంటే ఇంకా మరీ ఫాస్ట్గా వస్తుంది, ఎక్యురసీ తక్కువ ఉంటుంది. అంటే ఏంది, మూమెంట్ మనం చూసే లోపలనే, కొనే లోపలనే, అమ్మే లోపలనే అది పైకి కిందికి అయిపోద్ది. కాబట్టి జనరల్గా ఇంట్రాడే చేసేవాళ్ళు 3 మినిట్స్, 5 మినిట్స్, 15 మినిట్స్ గ్రాఫులు పెట్టుకోవటం ఓకే. అయిన తర్వాత ఇప్పుడు సపోజ్ 3 మినిట్స్, 5 మినిట్స్ పెట్టుకొని ఈ ఏదైతే ఉందో ఇప్పుడు ఉదాహరణకి ఇది ఇక స్ట్రైట్గా ఇట్లా పడిపోయింది. మనం ఏం చేయాలి, ఇలా 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 అనమాట. అంటే మనం ఎప్పుడైనా కానీ ఏ స్క్రిప్ట్ అయితే మనం ఫాలో చేస్తామో, సపోజ్ ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ ఫాలో అయ్యేటోళ్ళు ఉంటారు. బ్యాంక్ నిఫ్టీలో ఏవైతే ఉన్నాయో బ్యాంక్ స్క్రిప్ట్స్ ఉంటాయి. ఈ బ్యాంక్ స్క్రిప్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి మనం చూద్దాము. ఉదాహరణకి NSE.comకి వెళ్ళాలి. NSE ఇండియాకి వెళ్ళి
NSE.com క్లిక్ చేస్తే మీకు ఇక్కడ NSEలోనే 2 ఉన్నాయి. ఇక్కడ చూడండి, NSE 1 NSE ఇండియా అంటే న్యూ వర్షను, క్లిక్ హియర్ అంటే ఓల్డ్ వర్షన్. 2 వర్షన్లు ఉన్నాయి, NSE లేటెస్ట్ వర్షన్, ఓల్డ్ వర్షన్. నేను ఓల్డ్ వర్షన్కి వెళ్ళిన, అంటే ఓల్డ్ వర్షన్లో ఫీచర్స్ ఎక్కువ ఉన్నాయి, అది విజిబుల్ ఉంటుంది, ఎక్కువ అలవాటు అయి ఉన్నా కాబట్టి నేను మీకు ఓల్డ్ వర్షన్ నుంచి చూపిస్తున్నా. న్యూ వర్షన్ అయినా ఓకే అయిన తర్వాత ఇక్కడికి వెళ్ళినాక ఇప్పుడు నిఫ్టీ ఏదైతే ఉందో 195.20 పాయింట్స్ మైనస్లో ఉంది. మనం దీన్ని ఇట్లా క్లిక్ చేస్తే మనకి ఇక్కడ చూపిస్తుంది ఏమేంటి, ఇప్పుడు నిఫ్టీ 50 అన్ని మైనస్లోనే ఉన్నాయి. ఏదైతే ఇక్కడ అడ్వాన్సెస్ డిక్లైన్స్ ఉన్నాయి. అడ్వాన్సెస్ ఏమున్నాయి, ఇక్కడ స్టాక్ వాచ్ ఉంది, ఇది మనం క్లిక్ చేస్తే స్టాక్ వాచ్ లిస్ట్ వస్తుంది. అంటే ఏంది, 50 ఏదైతే నిఫ్టీ 50 ఉన్నాయో అవన్నీ చూపిస్తుంది. ఇక్కడ మనకి ఉదాహరణకి ఇప్పుడు శ్రీ సిమెంట్ ఉంది, శ్రీ సిమెంట్ వాళ్ళు పెరిగిండు, అయిన తర్వాత HDFC పెరిగింది, భారతీ ఎయిర్టెల్ పెరిగిండు. మనం ఏం చేయాలి, ఈ గ్రాఫ్కి వెళ్ళి చూడవచ్చు. మనం ఈ గ్రాఫ్కి వెళ్ళటం అంటే ఏంటిది, మళ్ళీ మనం ఇక్కడికి వెళ్ళాలి. మనం ఏదైతే మనం ఇంట్రేడింగ్ వీక్ వెళ్ళి ఇక్కడ భారతీ ఎయిర్టెల్ కొట్టాలి. మనం భారతీ ఎయిర్టెల్ ఎంటర్ చేయాలి. భారతీ ఎయిర్టెల్ క్లిక్ చేయండి. ఇప్పుడు ఇది చూసిరా 5 మినిట్స్ గ్రాఫ్ అంటే ఏంది, ఇక్కడ సపోర్ట్ తీసుకుంది, ఇట్లా వెళ్ళిపోయింది అనమాట. మనం ఏం చేయాలి, ఇది ఎక్కడ సపోర్ట్ తీసుకుంది, ఇప్పుడు 12:45లో, ఇప్పుడు ఎంత టైము 1:30 అయింది, 128 ఇలా అనమాట. మనం పని ఏంటిది, ఏదైతే బ్యాంక్ స్క్రిప్ట్స్ కానీ టాప్ గైనర్స్ ఏవైతే ఉన్నాయో అవి తీసుకొని, అవి ఏవైతే ఇట్లా సపోర్ట్ ఉందో, అంటే 2 ఉంటుంది, ఆశావాదులు నిరాశావాదులు. ఆశావాదులు అంటే పెరుగుతూ ఉంటే కొనుక్కొని పెరిగిన తర్వాత అమ్మేవాళ్ళు, నిరాశావాదులు అంటే పడుతూ ఉన్నప్పుడు అమ్మి కొనుక్కునే వాళ్ళని నిరాశావాదులు అంటారు. అంటే ఏంది, అందరు కొద్దిమంది 100లో 90% పాజిటివ్ థింకింగే ఉంటుంది. ఆశావాదులు అంటే ఏంది, తగ్గినప్పుడు కొనుక్కోవాలి, పెరిగినప్పుడు అమ్ముకోవాలి. తగ్గినప్పుడు కొనుక్కోవడానికి కోసం ఏంది, వెయిట్ చేస్తూ ఉంటారు. మార్కెట్ ఇవాళ బాగా ఫాలో అయింది, మార్కెట్ బాగా ఫాలో అయినా కొన్ని స్క్రిప్ట్స్ పెరుగుతూ ఉంటాయి. ఆ కొన్ని స్క్రిప్ట్స్ ఏవైతే ఉన్నాయో, అంటే వాల్యూ ఉన్నాయి అనుకోండి, దానికి ఏదైతే న్యూస్ ఉందనుకోండి, లేకపోతే దానికి ఏదైనా ఇన్ఫర్మేషన్ అనుకోండి, లేకపోతే దానికి ఏదైనా కంపెనీకి ఆర్డర్స్ అనుకోండి, మెర్జింగ్ అనుకోండి, బోనస్ అనుకోండి, రైట్స్ అనుకోండి, స్ప్లిట్టింగ్ అనుకోండి, లేకపోతే USFDA ఫార్మా కంపెనీలు అయితే USFDA అని, లేకపోతే అదర్ ఇన్కమ్ ఏదైనా ల్యాండో, లేకపోతే ఏదైనా అమ్మింటి కానీ సేల్స్ పెరిగిందని కానీ ఏదైనా న్యూస్ వస్తాయో ఆ వాటిని బట్టి ఆ స్క్రిప్ట్లో మూమెంట్ ఉంటుంది. అప్పుడు మనం కనుక కొనుక్కుంటే, ఇప్పుడు ఇది ఇంట్రాడే వాళ్ళు ఇలా పైకి వెళ్ళిపోతూ ఉందన్నమాట, ఇగో వెళ్తూ ఉంది అనమాట. అది మనం గమనించాలి. ఏది 3 మినిట్స్ 5 మినిట్స్ ఇంట్రాడే వాళ్ళు. సపోజ్ మనం ఇక్కడే క్లిక్ చేస్తే, సపోజ్ డే ఉంది, డే గ్రాఫ్ కొడితే ఇక్కడ నుంచి పెరిగింది అనమాట. అంటే ఏంది, డే గ్రాఫ్ ఇక్కడ స్టార్ట్ అయ్యిండు, ఇక్కడ ఎప్పుడుంది మార్చిలో, ఇక్కడ పెరిగిండు, ఇక్కడ నుంచి పైకి పోయిండు, ఇక్కడికి వచ్చి మళ్ళీ ఇక్కడ కిందికి వచ్చి ఇట్లా పైకి పోతుండమాట. మనం ఏం చేయాలి, ఇప్పటి నుంచి ఏవైతే ఉన్నాయో ఇది సపోర్ట్ అంటాం. సపోర్ట్ అంటే ఏంది, వి షేప్లో ఎప్పుడైతే గ్రాఫ్లు ఉంటుందో, ఇది లైన్ చార్టు మళ్ళీ ఇక్కడ కూడా మీకు ఇక్కడ ఇండికేటర్స్ ఉంది, ఇది క్లిక్ చేస్తే బార్సు, క్యాండిల్స్, హలో క్యాండిల్స్, లైన్, ఏరియా, బేస్ లైన్, హైక్, నాషి, రెంకో ఇట్లా ఉన్నాయి. మనం ఏం చేయాలి, లైన్ గ్రాఫ్ని క్లిక్ చేయాలి, అప్పుడు లైన్లోకి వస్తుంది అన్నట్టు. సపోజ్ మనము ఏదైతే గ్రాఫ్ చెక్ చేస్తామో, ఏదైతే ఉందో దాన్నే మనం కనుక ఫాలో అయిపోతే సపోర్ట్ అంటే వి షేప్లో తిరగటం చాలా రోజులు చాలాసార్లు వస్తుంటుంది అనమాట. మార్కెట్ ఒకటే రోడ్ ఎట్లా అయితే అప్ అండ్ డౌన్లు ఉంటుందో, అయితే మార్కెట్ కూడా వి షేప్లో ఎప్పుడైతే తిరుగుతుందో అక్కడ కొనుక్కోవాలి, మళ్ళీ తిరిగినప్పుడు అది ఎగ్జిట్ అవ్వాలి. నేను ఇది మీకు ఓన్లీ సపోర్ట్ గురించి, నేను ఇంకొక ఎపిసోడ్లో రెసిస్టెన్స్, ఇది ఎంటర్ వరకు చెప్తున్నా. ఇప్పుడు ఇది ఎంటర్ అయిపోయాను, మళ్ళీ ఎగ్జిట్ ఎక్కడ అవ్వాలి అనేది కూడా నేను మళ్ళీ మీకు ఇంకొక ఎపిసోడ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇది సపోర్ట్ అంటాం, దీన్నే సపోర్ట్ అంటాం, దీన్నే ఎంటర్ అంటాం, దీన్నే ఏదైతే కొనుక్కోవటానికి రైట్ టైం అనమాట. ఇది సింపుల్గా మీకు సపోర్ట్ గురించి ఇంట్రేడింగ్ వీలో మీకు లైవ్ గ్రాఫ్ చెక్ చేసుకోవచ్చు. ఇది ఫ్రీ ఆఫ్ కాస్ట్, పెయిడ్ కూడా ఉంటుంది. కానీ చాలా మనము ఎక్కువ ఫీచర్స్ పెట్టుకోదలుచుకున్నప్పుడు పెయిడ్కి వెళ్ళాలి. బిగినర్స్కి లెర్నర్స్కి పెయిడ్ అవసరం లేదు, సింపుల్గా రిజిస్ట్రేషన్ చేయాలి, లాగిన్ అవ్వాలి. మీరు ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే మీ పేరు, ఊరు పేరు నాకు వాట్సాప్ మెసేజ్ పెడితే, కంటెంట్ కూడా పెడితే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి వీలవుతుంది. తర్వాత ఏదైతే డౌట్స్ ఉన్నాయో అవి మీరు కామెంట్ రూపంలో కానీ ఏదైనా పెట్టండి. సుమన్ టీవీ ప్రేక్షకులకి ధన్యవాదాలు, మరియు ఇలాంటి అవకాశం ఇచ్చినందుకు సుమన్ టీవీ మేనేజ్మెంట్ వారికి కూడా
ధన్యవాదాలు. ఇది ఓన్లీ బిగినర్స్, లెర్నర్స్ కోసం ఉపయోగపడే కంటెంటు. ఇది ఓన్లీ అవేర్‌నెస్ కోసం అంతే తప్ప ఈ స్క్రిప్ట్స్ రికమెండేషన్ అని గానీ, ఈ స్క్రిప్ట్సు ఆహ్, అంటే వేరే విధంగాని కాదు. అంటే రికమెండేషన్ అని కాదు. అట్లా అని అంటే వివరం అనమాట. అంటే ఎనీ స్క్రిప్ట్ తీసుకోండి. నిఫ్టీ తీసుకోండి, మీరు బ్యాంక్ నిఫ్టీ తీసుకోండి, ఎనీ స్క్రిప్ట్స్ తీసుకోండి. దాని మీద మీరు ప్రాక్టీస్ చేయాల్సిందే. ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మీకు ల్యాప్‌టాపో, కంప్యూటర్ గనుక ఉంటే ఈజీగా అర్థమైద్ది. సెల్ ఫోన్ అయితే మాత్రం చాలా చిన్నగా ఉంటుంది కాబట్టి స్క్రీను అంత హెల్ప్ చేయదు. అంటే ఇన్ని వెబ్‌సైట్‌లు మనం ఓపెన్ చేయటం, చూడటం, గ్రాఫ్‌లు అవన్నీ అనేది కొంచెం అంత అనిపించదు. ల్యాప్‌టాపో, కంప్యూటర్ ఉంటే మాత్రం సేఫ్. ఓకే. సుమన్ టీవీ ప్రేక్షకులకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ.